హ్యాపీ మార్నింగ్ సార్. హ్యాపీ మార్నింగ్ టు ఆల్. వెరీ Morning. గుడ్. Good morning to all. నమస్తే అండి. ఈరోజు మనము విల్ హ్యావ్ జనరల్ డిస్కషన్ అని చెప్పాను. వెరీ వెరీ స్మాల్, కొంచెమే నేను మధ్యలో చెప్పవలసిన ఇది కొంచెమే ఉంది. జనరల్లీ మనం ప్రతి సందర్భంలో వాడే మాటలు ఏంటి, వాటిని మనం కొంచెం జాగ్రత్తగా చూద్దాము అనేది ఒక చిన్న టాపిక్ ఉంది, అది కవర్ చేసేద్దాము. వాట్ వీ విల్ డూ టుడే ఈస్ క్విక్లీ. జనరల్లీ మనకి 4 ఏరియాస్ ఉన్నాయని చెప్పాము. మన కెరీర్, మన హెల్త్, మన రిలేషన్షిప్స్ అండ్ మన ఫైనాన్సెస్. ఈ 4 ఏరియాస్ లో మనము జనరల్ గా ఏ మాటలు మాట్లాడతాము అంటే తెలియకుండా, మనకే తెలియకుండా కొన్నింటిని మాట్లాడేస్తాము. ఆ ఏరియాస్ లో ఏం మాటలు మాట్లాడేస్తాము, వాటిని ఇక నుంచి అంటే మనమందరం మైండ్లో ఇప్పుడు గుర్తుపెట్టేసుకుందాం, మనం కావాలంటే రాసుకుందాము. ఇక నుంచి మనము ఏ మాటలు రీప్లేస్ చేయాలి అంటే, నిన్న మనం అనుకున్నాం కదా, మనము జస్ట్ ఒక ఫ్రెండ్ మనకి తప్పు చెప్పాడు అని అంటే మనము ఏ వర్డ్స్ యూజ్ చేస్తున్నాం, నేను కోపాగ్నితో రగిలిపోతున్నాను అనేసి అంటామా, లేకపోతే నాకు చిరాకేసింది అని అంటామా? జస్ట్ వీఆర్ రీప్లేసింగ్ ద వర్డ్స్. అంటే నేను మొత్తం నాశనం అయిపోయాను అనే కంటే నేను వెనకంజ వేశాను అనేసి అనుకోవచ్చు అనేసి అనుకున్నాం. తర్వాత ఉల్లాసకరమైన పదాలు వాడడం మూలాన మనకి ఉత్సాహం వస్తుంది, కానీ కఠినమైన పదాలు వాడడం మూలాన మన మైండ్ కూడా చాలా డిస్టర్బింగ్ గా ఉంటుంది. సో ఇవి తెలిసిన తర్వాత వీఆర్ నౌ కమింగ్ టు అవర్ 4 ఏరియాస్ ఆఫ్ అవర్ లైఫ్. అర్థమవుతుంది కదండి? వాట్ ఆర్ ది జనరల్ వర్డ్స్ దట్ వి యూస్ అండ్ హౌ దే కెన్ బి రీప్లేస్డ్ అనేది నేను అంటే క్లాస్ తొందరగా చెప్పాలి కాబట్టి ఐ విల్ నాట్ టేక్ లాంగ్, అంటే స్పూన్ ఫీడింగ్ లాగా చెయ్యను. మనం జనరల్ గా ఏమేం మాట్లాడతాము అనేది ఒకసారి ఐ వాంట్ యూ ఆల్సో టు రెస్పాండ్. సరేనా? ఈరోజు యాక్చువల్లీ శ్రీరామనవమి, అందుకని ఐ థాట్ ఐ విల్ నాట్ టేక్ క్లాస్, బట్ ఇది లాజికల్ కంక్లూజన్ కాబట్టి కొంచెం తొందరగా కంప్లీట్ చేస్తాను. సరేనా? రైట్. మనము ఫస్ట్ రిలేషన్షిప్ తీసుకున్నాము అని అనుకోండి. రిలేషన్షిప్స్ లో మనం ఏం మాటలు మాట్లాడతాం జనరల్ గా? నెగిటివ్ మాటలు ఏం మాట్లాడతాం? ఎనీబడి కంటే అసలు రిలేషన్ మన గురించి మనం ఏం మాట్లాడుకుంటాం? మన గురించి మాట్లాడతాం సమ్ టైమ్స్. జస్ట్ ఆలోచించి నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఓం ప్రకాశం గారు చెప్పండి. ఎనీబడి. నా దగ్గర ఏముంది, నా దగ్గర ఏం లేదు, ఏదో కష్టపడుతున్నాను, బతుకుతున్నాను అని అట్లా చెప్తున్నాను. రైట్. అలాంటి నెగిటివ్ వర్డ్స్ పడుతుంటాయి. ఇదిగోండి. సో వి విల్ జనరల్ స్టేట్మెంట్స్ ఇచ్చేస్తా ఉంటాం. ఎట్లాంటివి? మంచి వారికి ఎప్పుడూ కష్టాలే. శ్రీరామనవమి ఈరోజు. రాముడంత వాడు కూడా అన్ని కష్టాలు పడ్డాడు. యు జస్ట్ ఐడియలైజ్. అంటే మనం ఏమని చెప్పుకుంటున్నాము? వాట్ ఆర్ వి థింకింగ్? ఇగో మంచితనం పనికి రాదు. అర్థమవుతుందండి? మనం జనరల్ గా ఇలాంటి మాటలు మాట్లాడుతూ ఉంటామా? అవును సార్. మంచితనం పనికి రాదు. ఇప్పుడు ఎవరో ఏదో ఇబ్బంది పడి ఎవరో ఏదో వాట్సాప్ స్టేటస్ పెడతారు, ఏమని? మంచివారికి ఎప్పుడు కష్టాలే. మనకి తెలియకుండా మనము దాన్ని సబ్స్క్రైబ్ చేస్తున్నాం. ఒక్కొక్కసారి లైక్ కొడతాం ఫేస్బుక్ వాటిల్లో, ఇదిగో నాకు కూడా ఇలానే జరిగింది అని. సో
ఇంకా పీపుల్ ఆల్వేస్ టేక్ అడ్వాంటేజ్ ఆఫ్ మీ, నా మెతకతనాన్ని పీపుల్ విల్ టేక్ అడ్వాంటేజ్ ఆఫ్ మీ. ఈ వాట్సాప్ స్టేటస్ లో ఎవరో పాపం ఏదో ఉద్దేశంతో ఎక్కడో సందర్భంలో ఎక్కడో ఇబ్బంది కలిగి ఇలా పెడితే మనం కూడా దాన్ని సబ్స్క్రైబ్ చేస్తాము. ఐ మీన్ టు సే మనకు కూడా మన మైండ్ కూడా ఆలోచిస్తుంది, నిజమే కదా. ఇప్పుడు రాముడు గురించి చెప్పారు, రాముడు అసలు ఏం సుఖపడ్డాడు, మొత్తం తండ్రికి ఇచ్చిన మాట కోసం ఇటు వెళ్ళిపోయాడు, అడవులకి వెళ్ళిపోయాడు, తర్వాత ఫైట్ చేశాడు. సో ఏమి సుఖపడలేదు, అన్ని కష్టాలే, మంచి వాళ్ళకి అన్ని కష్టాలే. దిస్ ఈస్ వాట్ వి సే. నేను దీన్ని ఇంకా ఎక్స్టెండ్ చెయ్యను, ఎందుకంటే ఐ టోల్డ్ యూ, నేను ప్రతీకాత్మకంగా 1-2 మాత్రమే చెప్తాను. మనము మన రిలేషన్స్ లో, అంటే మన రిలేషన్స్ ని మెయింటైన్ చేయాలి అని అంటే, ఇదిగో పడతాము, ప్రతిసారి మేమే పడతా ఉంటాం, పడ్డవాడు ఎప్పుడు చెడ్డవాడు కాదు ఇట్లా అనుకుని, అంటే వి విల్ డిస్కౌంట్ అవర్ సెల్స్ అండ్ మాటలు అలా మాట్లాడేస్తా ఉంటాం. మనము ఎందుకు ఇలా మాటలు మాట్లాడకూడదు అనేది నేను క్లియర్ గా అంతకు ముందు కూడా చెప్పాను. ఎందుకు అంటే ఇప్పుడు ప్రతిదానికి ఇలాంటి మాటలు మనం మాట్లాడడము, లేకపోతే వాటిని సబ్స్క్రైబ్ చేయడము, మనము సబ్స్క్రైబ్ చేయడము అని అంటే దాని గురించి మన మైండ్ కూడా వెంటనే లింక్ చేసుకుని ఏదో వాట్సాప్ స్టేటస్ లో చూస్తూ ఉంటే అన్యాయం అయిపోయాము, ఇలా మంచి చేస్తే చెడు అడ్డొచ్చింది, ఇట్లాంటివి చేస్తూ ఎందుకు ఇలాంటివి చేయకూడదు అని అంటే, ఎవ్రీ వర్డ్ యు స్పీక్ విల్ be heard by the universe, and universe sees that, proves that you are right. యూనివర్స్ ప్రూవ్స్ దట్ యు ఆర్ రైట్. మీరు ఏ మాటలు మాట్లాడుతున్నారో, మీరు మీ గురించి ఏమనుకుంటున్నారో, బికాస్ ది వర్డ్స్ విల్ బికమ్ ఇంటూ బిలీఫ్, బిలీఫ్ విల్ బికమ్ ఇంటూ యాక్షన్, యాక్షన్ విల్ బికమ్ ఇంటూ రియాలిటీ. సో బీ కేర్ఫుల్ ఆఫ్ చూసింగ్ ఆఫ్ యువర్ వర్డ్స్. నిజంగా మంచి వాళ్ళకి కష్టాలు ఉంటాయా? People should always take responsibility, should always take advantage of you. మన మెతకతనాన్ని లేకపోతే మన నుంచి అడ్వాంటేజ్ తీసుకుంటున్నారా? మనకి సత్తా లేక మనము ఈజీ స్టేట్మెంట్ ఇచ్చేసాం, రాముడు నిజంగా కష్టాలు పడితే మనం శ్రీరామనవమి ఇప్పటికి ఎన్ని వందల వేల సంవత్సరాల తర్వాత కూడా శ్రీరామనవమి జరుపుకుంటూనే ఉంటామా? వీఆర్ సీయింగ్ వాట్ వి సీ ఈజ్ కంప్లీట్లీ డిఫరెంట్, కానీ వాట్ వి బిలీవ్ ఈజ్ కంప్లీట్లీ డిఫరెంట్. దీనికి ఇక్కడ మైండ్ బాడీ, ఇక్కడ కోఆర్డినేషన్ ఉండదు కదా. సో అలాంటి పదాలు వాడండి విచ్ విల్ enhance your progress. అలాంటి పదాలు ఎంపిక చేసుకోండి which will motivate you. ఓకే, తర్వాత ఫైనాన్సెస్కి వచ్చేటప్పుడు మనం ఏమంటాం? వాట్ ఆర్ ద కామన్ వర్డ్స్ దట్ వి యూస్? చెప్పండి, ఎనీబడి. వాట్ ఆర్ ద కామన్ వర్డ్స్ దట్ వి generally use and what needs to be changed? డబ్బులు ఊరికే రావు, చాలా కష్టపడాలి, చాలా కష్టపడ్డ వాళ్ళకి వస్తాయట. సో అలా అంటున్నప్పుడు మనం ఏం చెప్తున్నాము? డబ్బులు మోసం చేస్తేనే వస్తాయి. రైట్. ఇంకా నేను ఎక్కడ పెట్టినా అక్కడ పోతుంటాయి డబ్బులు అంట. అదే ఇట్లాంటివి మనం ఎక్కడ చేయబెట్టినా ఐరన్ లెగ్ లాగా పోతుంటాయి. రైట్. ఇంకా ఎంత సంపాదించినా సరిపోవట్లేదు మన అవసరాల కోసం, ఎంత సంపాదించినా సరిపోవట్లేదు అని అంటాం. ఇంకా స్పౌస్ ఖర్చు పెడుతుంటారంట. 1 by 1 ప్లీజ్, క్రాస్ టాక్ వస్తుంది. ఓం ప్రకాష్ గారు చెప్పండి.
ఓం ప్రకాశం గారు చెప్పండి. ఆ తర్వాత నేను ఎంత సంపాదించిన వేస్ట్, అన్ని ఖర్చులు పెడుతుంటారు, నేను ఇంత అవును. వేస్ట్ అట్లా పెడతాను. రైట్. ఎస్. యా, నవీన్ రెడ్డి గారు చెప్పండి. డబ్బు, చాలా డబ్బు ఉంటే మనల్ని చెడ్డవాళ్ళని చేస్తుంది. ఎక్కువ డబ్బు ఉన్న వాళ్ళు Right. చెడ్డవాళ్ళు. యా, ఎక్కువ డబ్బు ఉన్న వాళ్ళు చెడ్డవాళ్ళు. ఆర్ఎల్స్ వాళ్ళకి ఎథిక్స్ ఉండవు. డబ్బులు ఎక్కువ ఉన్న వాళ్ళకి ఎథిక్స్ ఉండవు, లేకపోతే కళ్ళు నెత్తికి ఎక్కుతాయి. డబ్బు శైలజ ఉన్న గారు. వాళ్ళకి మానవత్వం ఉండదు. డబ్బున్న వాళ్ళకి మానవత్వం ఉండదు. అంటే ఏంటి? ఇప్పుడు చూడండి, మనం ఒక్కసారి ఆలోచించండి. ప్రతి దానికి మనం ఏమనుకుంటున్నాము, మనము ఒక దానికి కరెక్ట్ గా ఎదగలేక మనం వేరే రూట్ లో చూసి మన ఆత్మతృప్తికి పెట్టుకుంటున్నాం. ఏది? డబ్బున్న వాళ్ళకి మానవత్వం ఉండదు అంటే ఇప్పుడు ఏంటి? మనము మానవత్వం కలిగిన వాళ్ళగా ఉండాలి కాబట్టి మనకి ఎక్కువ డబ్బులు ఉండకూడదు అని మనం యూనివర్స్కి చెప్తున్నట్టు వేరే భాషలో. ఆర్ యు అండర్స్టాండింగ్ దిస్? నిజంగా మానవత్వం ఉండదా? మీరు ఇదిగో, మానవత్వం ఉండని వాళ్ళకి డబ్బులు ఉండడం చూసి మనం ఆ రెండింటిని లింక్ పెట్టేశాం. మైండ్కి ఈజీ షార్ట్ కట్ లాగా షార్ట్ చేసాం దాన్ని. అండ్ వీఆర్ ట్రైయింగ్ టు సే దట్ ఇట్ ఈస్ రైట్. మన సబ్ కాన్షియస్ లో అది బిలీఫ్ గా మారిపోతుంది. యా, ఇందాక శైలజ గారు మాట్లాడాలని హ్యాండ్ రైజ్ చేశారు, చెప్పండి. ఏదైనా కొనాలి అన్నప్పుడు ఆ. కొనేది పరిస్థితి అనుకోండి, మళ్ళాంటి వాళ్ళకి చాలా ధనవంతులకు వస్తుంది, మళ్ళా కొనలేము అలాంటివి. మనలాంటి వాళ్ళు కొనలేము ఇలా అనుకుంటే మనం ఏంటి, మనకి తెలియకుండా మనం ఇంకోళ్ళ కింద సొసైటీలో ఒక మిడిల్ క్లాస్, మన మిడిల్ క్లాస్, మనం లోయర్ మిడిల్ క్లాస్ మనం అనేసి మనం ఏమనుకుంటాం, మనం ఈజీ మెథడ్స్ చూసుకుని వీఆర్ డిస్కౌంటింగ్ వాట్ ఈజ్ హ్యాస్ టు బి, వాట్ ఈజ్ ఎగ్జాక్ట్లీ నీడ్స్ టు బి డన్. ఇంకా ఎనీబడి? ఎక్కువ డబ్బు సంపాదించిన వాళ్ళంతా అక్రమంగా సంపాదించిన వాళ్ళు. అంటే మనం ఏదో నిజంగా ఏదో నీతిగా సంపాదించినట్టే మనం ఫీల్ అయ్యి డే స్టెప్ వేసుకోలేకపోతాం. ఎగ్జాక్ట్లీ. సో ఇవన్నీ వాటి పర్యవసానాలు, మనం మాట్లాడే మాటల యొక్క పర్యవసానాలు మన జీవితంలో ఎలా ప్రతిఫలిస్తాయి అనేది ఒక్కసారి ఆలోచించండి. ఇది నేను చెప్పడం మాత్రమే కాదు, పుస్తకాల్లో రాయడమే కాదు, మీకు కూడా అనుభవం అయి ఉంటుంది. మనము ఈ చాయిస్ ఆఫ్ వర్డ్స్ ఎందుకు వాడుతున్నాము అనేది ఒక్కొక్కసారి మనకే లాజిక్ గా తెలియదు, కానీ వాడేస్తాం. వాడేసిన ప్రతిసారి మన బిలీఫ్ సిస్టమ్ ని మనం రీఫర్బిష్ చేసుకుంటున్నట్లు. మనం ఏ మాటలు మాట్లాడుతున్నామో మన బిలీఫ్ అంత గట్టి పడిపోతుంది. మనం ఇలాంటివి చాలా, నాకు అప్పు ఉంది, ఇప్పుడు నా దగ్గర డబ్బు లేదు, నాకు అప్పులు ఉన్నాయి అని ఎన్నిసార్లు మాట్లాడితే అన్నిసార్లు యూనివర్స్ విల్ సీ దట్ యు ఆర్ ఆల్వేస్ ట్రూ. రిలేషన్షిప్స్ లో నాకు సంతోషమే లేదు, నేను కష్టపడడానికే పుట్టాను, ఇట్లా అంటే you will say, universe will see that you are always right. ఏం తినాలో, ఏం తినేటట్లు లేదు, ఏం కొనేటట్లు లేదు అని అనగానే మనం ఏంటి, వీఆర్ ట్రయింగ్ టు, ఎవరిని ప్లీజ్ చేస్తున్నామో మనకే తెలీదు. ఒక్కొక్కసారి ఎవరి బాగు కోసం అంటున్నామో మనకే తెలీదు. ధరలు పెరిగిపోతున్నాయనే ఆక్రోశంతో, ధరలు పెరిగిపోతున్నాయి, నేను కాదనను, కానీ వాట్ వీఆర్ సేయింగ్, మన క్లాస్ కాదు, మనము ఇంకా వి విల్ బి అట్ ఏ లోయర్ క్లాస్ అనేసి మనం మైండ్ లో చెప్పుకుంటా ఉన్నాం. ధరలు పెరుగుతున్నప్పుడు ఓకే, నువ్వు ఆ సర్వీస్ తీసుకోవద్దు, ఆర్ ఎల్స్ మనం ఆ సర్వీస్ తీసుకోవాలి, లేకపోతే ఆ వస్తువు కొనాలి అని అనుకున్నప్పుడు
మనం అంతకంటే ఎక్కువ సంపాదించాలి, లేకపోతే ఎక్కువ సంపాదించే అర్హత తెచ్చుకోవాలి, లేకపోతే మనకు అంత ఎక్కువ అర్హత ఉండి విశ్వం మనకిస్తోంది, యూనివర్స్ మనకి ఇస్తోంది అని అనుకునేలాగా మన పనులు చేయాలి. కానీ మనం ఏం చేస్తున్నాము? మాటలు అనేస్తూ ఉన్నప్పుడు మూలన ఏమవుతోంది? మనకి ఒక దారి, ఓపెన్ అవ్వాల్సిన దారి కట్ అయిపోతుంది. బికాస్ మనము పెద్ద పీట వేసి మన సబ్ కాన్షియస్ లో కూర్చుండబెట్టాము. నాకు అప్పులున్నాయి అని చెప్పినప్పుడు. సో ల్యాక్ ఆఫ్ మనీ, నాకు ఎప్పుడు అప్పులు ఉన్నాయి, లేకపోతే నా దగ్గర డబ్బులే ఉండవు, నా దగ్గర అసలు పైసలు మంచినీళ్ళలాగా ఖర్చు అయిపోతున్నాయి అని అన్నప్పుడు ల్యాక్ ఆఫ్ మనీ విల్ ఎన్ష్యూర్ దట్ యు డు నాట్ అక్యూములేట్ మనీ. అర్థమవుతుందా? దట్ విల్ ఎన్ష్యూర్ దట్ యు విల్ నెవర్ అక్యూములేట్, అంటే మీ దగ్గర డబ్బులు ఉండేలాగా చేస్తాయి. సో దీని మూలాన ఏంటి? ఈ ఆర్థిక సంబంధాలు, ఈ రిలేషన్స్, ఆర్థికంగా మనం సరిగ్గా లేకపోవడం, రిలేషన్ సరిగ్గా పెట్టుకోకపోవడం మూలాన మనకి జీవితంలో ప్రశాంతత అనేది ఉండదు, సుఖం ఉండదు. అప్పుడు చిన్న చిన్న మాటలు మనము అనే వాటిల్లో జాగ్రత్త వహించకపోతే, మనకి మన ఫైనాన్సెస్ సరిగ్గా లేకపోతే, మన రిలేషన్ సరిగ్గా లేకపోతే మనం నిజంగా ఏం జీవిస్తున్నట్లు? ఊరికి అలా బ్రతికేస్తాం. అండ్ ఆల్సో బ్రతుకుని వెళ్ళదీస్తూ ఉంటాం. ఈ రోజు అయిపోయింది, తర్వాత ఎప్పటికప్పుడు శాలరీ కోసం చూస్తూ ఉంటాం. శాలరీ వచ్చేదాకా, అంటే 20వ తారీఖు 22వ తారీఖు అయిపోతుంది, ఇంకా 1వ తారీఖు దాకా ఎలాగోలాగా కష్టపడాలి. అమ్మో 1వ తారీఖు అనే సినిమా వచ్చింది. 1వ తారీఖు వస్తే మళ్ళీ అప్పులోళ్ళు వచ్చి మీద పడిపోతారు. ఆ సినిమాల్లో వాటన్నిటిలో అదే మనం ఏ నోటితోటి అంటున్నామో అదే పరిస్థితి. దరిద్ర దేవత తాండవించడం, ఇట్లాంటివన్నీ మనము వీఆర్ సేయింగ్ అండ్ వీఆర్ ఇన్ దట్ విషస్ సర్కిల్. మనం అంటున్న కొద్దీ ఆ లోతుల్లోకి కూరుకుపోతున్న విషయాన్ని మీరు గమనిస్తున్నారా? ఆర్ యు ఏబుల్ టు ఫైండ్ ఇట్? ఎస్. సో అందుకని మనము అనే మాటల్లో, అంటే జనరల్ గా మనం అనే మాటల గురించి చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇది నేను రిపీట్ చేస్తున్నట్టు అనిపిస్తుంది, కానీ మన కెరీర్ లో మనము ఏం మాటలు మాట్లాడతాం చెప్పండి? వాట్ ఆర్ వి డూయింగ్ ఇన్ అవర్ కెరీర్? సో 4 ఏరియాస్ లో మనం ఇప్పుడు రిలేషన్షిప్ చూసాము, ఫైనాన్స్ చూసాము, దెన్ కెరీర్. నేను ఇది ఎగ్జాస్టివ్ లిస్ట్ అని చెప్పట్లే, ఎందుకనంటే ఒక్కొక్క క్లాస్ చెప్పాలంటే చాలా ఎక్కువ టైం అయిపోతుంది, అవసరం కూడా లేదు. ఇప్పటి నుంచి జాగ్రత్త పడదాము అనే ఉద్దేశంతో ఈరోజు మంచి పండుగ. ఈ రోజు నుంచి మనము మాట్లాడే మాటలు ప్రతి విషయాల్లో, అంటే ఇప్పటిదాకా మనం మాట్లాడుకునేది ఏంటి చూసుకున్నాం, మనం గోల్స్ ఎవరితో చెప్పుకోవాలో చూసుకున్నాము మాటలు మాట్లాడేటప్పుడు. కానీ మనకి తెలియకుండా అనేసే విషయాలు కూడా ఈ రోజు నుంచి కట్టడి చేస్తే బహుశా మనం ఎదగడానికి ఇంకా త్వరగా మనము దారులు నిర్మించకున్న వాళ్ళు అవుతాము అనే ఉద్దేశంతో ఈరోజు ఈ క్లాస్ చెప్తున్నాను. రైట్. సో ఐ విల్ క్విక్లీ టెల్, అంటే మనం ఇంకా ఏమైనా మనల్ని మనం చెక్ చేసుకుందాం. ఎక్కడైనా మనం తప్పు మాట్లాడుతున్నామా, సరిగ్గా మాట్లాడడం లేదా, సరైన పదంతో దాన్ని రీప్లేస్ చేయాలా అనేది నేను చెప్తున్నప్పుడు కూడా మీకు ఫైనాన్సెస్ కానీ రిలేషన్షిప్స్ లో కానీ మనం వాడే మాటల్ని ఎలా రీప్లేస్ చేయాలో మీకు తెలుస్తుంది. ఎలా రీప్లేస్ చేయాలి అనేది నేను ఇప్పుడు చెప్పడం లేదు, బట్ ఎలా రీప్లేస్ చేసుకోవాలో మీకు తెలుసు. ఈ క్లాస్ మొత్తం వింటున్నారు కాబట్టి. రైట్. కెరీర్ లో మనం ఏం మాట్లాడతాం? చేసేవారికే పని ఎక్కువ చెప్తారు. నేను బాగా పని చెప్పినట్టు చేస్తాను కాబట్టి నాకే పని ఎక్కువ చెప్తారు. ఆ పని గుర్తింపు కూడా ఇవ్వరు. రైట్. ఇంకా ప్రమోషన్స్ ఇవ్వరు, నాకు ప్రమోషన్స్ రావు, చాలా ఇబ్బంది పెడతారు. రైట్. ప్రతి దగ్గర నన్ను కష్టపెడుతుంటారు, ఏది మాట్లాడినా తప్పు అంటుంటారు. నా సబార్డినేట్స్ ఎవడు పనిచేయడు.
ఎగ్జాక్ట్లీ. చేసిన తప్పులు చేస్తుంటారు, అదంతా నా మీద పెడుతుంటారు అన్నట్టు. నేను పైన అమాయకుడు వాడు కాబట్టి ఇలా కష్టపెడుతుంటాడు, అంటారు కింది వాడు కదా. కష్టపెడుతుంటాడు. ఎంత చేసినా విలువ ఉండదు. ఎంత చేసినా వీలు ఉండదు. రైట్. ఇంకా చేసే వాళ్ళకే ఎప్పుడు చెప్తా ఉంటారు. రైట్, వెరీ గుడ్. ఇంకా నాకు వచ్చినా కూడా నేను నాకు ఈ పని వచ్చు అని చెప్పాను, ఎందుకంటే వచ్చు అని చెప్తే నాకే చెప్తారు కాబట్టి నేను తప్పించుకుంటాను. రైట్ రైట్. తక్కువ చదువుకున్న వాళ్ళకే హై పొజిషన్ లో పెడుతుంటారు, ఎందుకంటే వాళ్ళకు తెలిసిన వాడు వాడికి కాకపడుతుంటాడు, వాళ్ళ రిలేషన్ అవుతుంటారు, ఎప్పటికీ అక్కడే ఉంటాడు, పని చేయకుండా తప్పించుకుంటాడు, ఇవన్నీ చెప్తుంటారు. తర్వాత పళ్ళున్న చెట్టుకే రాళ్ళు తాకుతాయి, కష్టపడేవాడిని అంటా ఉంటారంటారు. సో ఇది ఓన్లీ మన ఎక్కడైనా ఆఫీస్ లో పని చేస్తుంటే, మన బిజినెస్ చేస్తుంటే మన కెరీర్, మనము సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ అని అనుకున్నాము, బిజినెస్ ఏదో చేసుకోవాలనుకున్నాము, మన సొంతంగా మన కాళ్ళ మీద నిలబడాలనుకున్నాము, అది కూడా మన కెరీర్ లాగా ఎంచుకున్నాము అని అనుకోండి. అప్పుడు ఎట్లాంటి మాటలు మాట్లాడతాం? నేను నీతిగా ఉంటే నాకు ఎక్కువ గిరాకీ రాదు. మోసం చేయలేను అంటారు సార్. రిటర్న్స్ తగినంత లేవు అనుకుంటాం సార్. రైట్. ఎంత పెట్టుబడి పెట్టినా నేను అవతల వాళ్ళలాగా మోసం చేసి బ్రతకలేను. బిజినెస్ అంటేనే మోసం చేయడం. ఎంత మంచి వస్తువు తెచ్చినా కస్టమర్ ఇంకా తగ్గించు అని అడుగుతూనే ఉంటారు. సో మంచి మాటలు ఎదుటి వాళ్ళలాగా నేను మాయ మాటలు చెప్పలేను. యా. ఇంకా ఎంత సంపాదించిన చాలా ఖర్చులు ఉంటున్నాయి, వాళ్ళకి ఇవ్వాలి, వీళ్ళకి ఇవ్వాలి, ఎంత ఇచ్చినా కూడా సరిపోవట్లేదు, బ్యాలెన్స్ కావట్లేదు. ఏ లెటర్ పెట్టినా పర్మిషన్ అక్కడ డబ్బులు ఇవ్వాల్సి వస్తుంది, అది ఇది అని చాలా. రైట్. మనం ఎంత కష్టపడినా మన రెంట్కే సరిపోతుంది బిజినెస్. ఇలాంటివన్నీ మనము ఎక్కడో ఒక ఇన్సిడెంట్, లేకపోతే ఒక ఎగ్జాంపుల్, లేకపోతే మనకి నిజంగా జరిగిన విషయాన్ని మనము దీన్ని జనరలైజ్ చేసేస్తున్నాం. మనము కెరీర్ వరకే ఉన్న స్థితి నుంచి నెక్స్ట్ లెవెల్ ప్రమోషన్ కి మీరు నిజంగా అర్హత సాధిస్తున్నారా? మీరు ఆలోచించండి. నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాలి అనే దానికి నెక్స్ట్ లెవెల్లో ఏముంటాయి? మోర్ ఛాలెంజెస్ ఉంటాయి. నెక్స్ట్ లెవెల్లో ఏముంటాయి? మోర్ రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి. ఆ తర్వాతే దానికి సంబంధించిన రివార్డ్స్ ఉంటాయి. జాగ్రత్తగా అర్థం చేసుకోండి. మనం ఏంటంటే మన బాస్ను మన కెరీర్లో మనకి అంటే మీరు చెప్పినవన్నీ యాజ్ ఇట్ ఈజ్ గా రైట్, కానీ అసలు దీని వెనకాల బిజినెస్ లో కూడా మనం నెక్స్ట్ లెవెల్లోకి వెళ్ళాలి అని అంటే మోర్ ఛాలెంజెస్ విల్ బి దేర్ అండ్ మోర్ రెస్పాన్సిబిలిటీస్ విల్ బి దేర్. మనం ఆ ఛాలెంజెస్ ని ఎదుర్కోలేకో, రెస్పాన్సిబిలిటీస్ ని సరిగ్గా నిర్వర్తించలేకో మనం ఏం చేస్తామనంటే ఇట్లాంటి మాటలు మాట్లాడవలసి వస్తుంది. నేను ఛాలెంజెస్ లేవు అని చెప్పడంలా, ఛాలెంజెస్ ఉన్నాయి కాబట్టి, రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయి కాబట్టి ఆ తర్వాత మనము ఓన్లీ ఫైనాన్షియల్ రివార్డ్స్ చూస్తున్నాం. రివార్డ్స్ నెక్స్ట్ లెవెల్లో ప్రమోషన్, ఫైనాన్షియల్ కానీ లేకపోతే పేరుకి నామకి వస్తే మీకు అంటే మీ పేరు డిజిగ్నేషన్ పెరగడం కానీ. నెక్స్ట్ లెవెల్లో వీఆర్ ఓన్లీ ఐయింగ్ అట్ రివార్డ్స్ బట్ నాట్ ది ఛాలెంజెస్ అండ్ రెస్పాన్సిబిలిటీస్. ఇది చాలా డిస్కషన్ చేయవలసిన టాపిక్, కానీ తొందరగా కంప్లీట్ చేస్తున్నాను. ఎందుకు అని అంటే మనము కెరీర్లో మన కెరీర్లో నేను ఎంత పని చేసినా ఇంతే. ఆర్ వి సేయింగ్ లైక్ దిస్ టు అవర్ సెల్స్? నిజంగా మీరు పని చేయకపోతే మీకు ఆధారభూతమైన మీ కెరీర్ అసలు ఉంటుందా?
కానీ మనము మనకు వచ్చిన దానిని సరిగ్గా చూసుకోక మనం నెక్స్ట్కి వెళ్ళాలి అని అంటే, లేకపోతే మన ఆక్యుపేషనల్ హాజార్డ్ ఏదో ఉంది, దాన్ని సరిగ్గా మనం అర్థం చేసుకోలేక, దాన్ని సరిగ్గా ఎదుర్కోలేక మనం మాటలు మాట్లాడేస్తాం. మాటలు మాట్లాడేసింది జనరలైజ్ చేస్తాం. జనరలైజ్ చేసింది మనం బిలీఫ్గా మార్చుకుంటున్నాం. బిలీఫ్గా మార్చుకున్నది మన రియాలిటీ అవుతుంది. సో మనకి నిజంగా ఆలోచించండి, ఇంకొక 5 సంవత్సరాల తర్వాత మీ కెరీర్లో మీరు ఎలా ఉండాలి అని అనుకుంటున్నారు? దానికి తగ్గ ఛాలెంజెస్, దానికి తగ్గ రెస్పాన్సిబిలిటీస్ కి మనం నిజంగా సిద్ధమేనా? మనం ఉన్నదాన్ని ఇదిగో ఉన్నప్పుడు ఈ రోజు వరకు మాత్రమే చూసుకొని, ఈ రోజులో వాడికి ఆ కులమోడు, లేకపోతే ఆ మతమోడు, లేకపోతే వాళ్ళకి తెలిసిన వాడు, వాళ్ళ చుట్టాలు, వాళ్ళ బంధువులు, అందుకోసమే వాళ్ళకి ప్రమోషన్ వస్తుంది అని అంటున్నారు. కానీ టాలెంట్, మీకు నిజంగా టాలెంట్ ఉంటే, నేను దీనికి చాలా ఎక్సెప్షన్స్ ఉంటాయి, డిబేటబుల్ టాపిక్, బట్ స్టిల్ ఐఎమ్ జనరలైజింగ్ ఇట్ ఓన్లీ ఫర్ ద సేక్ ఆఫ్ కన్వీనియన్స్, టు సీ దట్ అవర్ వర్డ్స్, దీనికి వర్డ్స్ వరకు మాత్రం, అట్లీస్ట్ మనం మాట్లాడే మాటల వరకు మాత్రం ప్లీజ్ ట్రై టు see that you will go higher and higher in your life and also career. మనకి చెరుపు చేసే ఏ పనిని మనము నోటితోటి అనకూడదు, మన మనసులో కూడా ఆలోచించకూడదు. మనకి తెలియకుండా కొలీగ్స్ తోటి సరదాగా ఉంటుంది అనే ఉద్దేశంతో మనం చాలా మాటలు మాట్లాడేస్తాం. అవునా కదా? అవన్నీ మన బాస్ కు చేరేస్తారు సార్. అవును, ఈ నెగిటివ్ వర్డ్స్ అన్ని అక్కడ వెళ్ళిపోతాయి. బాస్ విల్ బి నెగిటివ్ లో ఉంటారు మన పట్ల. ఎస్ శ్రీధర్ గారు, యూ వాంటెడ్ టు సే సంథింగ్. కొలీగ్స్ తోటి మనం ఎస్ సార్, కొలీగ్స్ తో మనం ఎలా ఉంటామంటే జోవియల్ గా కూడా ఇట్లా చెప్తాం సార్, నన్ను అమాయకంగా చేసి ఆడుకుంటున్నారు కదరా అని అంటాం. అదే ఇవన్నీ నేను అమాయకుడిని, ఇట్లాంటివి చాలా మనం ఎగ్జాంపుల్స్ చెప్పుకోవాలంటే చాలా ఉన్నాయి, ఒక్కొక్క రోజు ఒక్కొక్క క్లాస్. బట్ దిస్ ఈజ్ we do not want to over generalize it. My only point is, please be choosy about the words that you use in your daily life, because మనం సరదాగా అన్నా సీరియస్ గా అన్నా యూనివర్స్ మాత్రం సీరియస్ గానే పట్టించుకుంటుంది. మనం ఎలా అన్నా సరే యూనివర్స్ మాత్రం దాన్ని చాలా సీరియస్ గా పట్టించుకుని, ఎందుకంటే మన యూనివర్స్ కి, మన ప్రపంచానికి మీ మాటే శాసనం. బాహుబలి సినిమాలో రాజమాత అన్నట్లు నా మాటే శాసనం, మీ మాటే శాసనం. మీరు ఏదంటే అదే జరుగుతుంది. మీరు ఏది కోరుకున్నారో అది జరగడం. అంటే మనం కోరుకునేది వేరు, మనం మాటలు ఆటలాడేది వేరు అని అనుకోండి. కెరీర్లో మనం అంతా ముందు ఉండాలి అని అనుకుంటాము, మనం కోరుకునేది వేరు, మనం మాట్లాడేది వేరు. సో మనము దేనికి ఓటేస్తుంది అని అంటే, యూనివర్స్ మీ మాట శాసనం కాబట్టి ఆ మాటని ముందు పెట్టాలి అనేసి ట్రై చేస్తుంది యూనివర్స్, మన యూనివర్స్. సో లాస్ట్ హెల్త్ గురించి మనం ఏం మాట్లాడతాం? విల్ కంక్లూడ్ యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్. హెల్త్ గురించి ఏం మాట్లాడతామండి? ఎంత తింటున్నా వండి పట్టడం లేదు. రైట్ ఎస్. ఎంత తక్కువ తిన్నా కూడా వెయిట్ తగ్గట్లేదు. అవును. ఇంకా నాకు వయసు అయిపోతాను. రైట్. ఇంకా నా జీన్స్ ఇంత, నాకు స్టామినా తక్కువ, పుట్టినప్పటి నుంచి కూడా ఇంతే.
అవును. ఇంకా ఎవరైనా అడిగితే గిల్టీ ప్రాబ్లమ్స్ ఎలా చెప్తే అన్నారు మనకు కూడా అలాంటివి ఉన్నాయని చెప్తాను సార్. నేను కూడా అవును. టాబ్లెట్ వేసుకుంటున్నా అంటే థైరాయిడ్, నేను కూడా 100 వేసుకుంటున్నా అని చెప్పడం. రైట్. నాకు సో ఏది తిన్నా సరిగా అరగదు, ఏది తిన్నా సరిగా పడదు. ఇట్లాంటివి చాలా ఇప్పుడు ఇప్పుడు నిన్న ప్లాసిబో ఎఫెక్ట్ గురించి మౌనిక చెప్పింది. అలాంటిది నేను మీకు ఒక్క జస్ట్ విషయం చెప్తున్నాను. జస్ట్ ఊహాజనితంగా ఒక కథ చెప్తున్నాను, మీరు ఆలోచించండి. మనం అందరం ఒక దావత్కి వెళ్ళాం, ఒక మంచి విందుకి వెళ్ళాం మనందరం. సో దాంట్లో మష్రూమ్ మసాలా కూర మనం అందరం బాగా తిన్నాం, చాలా బాగుంది. వీ హ్యావ్ ఈటెన్ ఇట్ సో హ్యాపీలీ, చాలా టేస్టీగా ఉంది. సో ఆఫ్టర్ ద లంచ్ ఆర్ ఆ విందు తర్వాత మనం ఎవరి ప్లేసెస్కి వాళ్ళకి వెళ్ళిపోయాం. నేను ఒక 4 గంటల తర్వాత, ఊరికే 4 గంటల తర్వాత ఐ టెల్ యూ అండ్ కాల్ యూ అండ్ సే, అరే మీకు కాల్ చేసి, ఏమండి నవీన్ రెడ్డి గారు లేకపోతే ఓం ప్రకాశం గారు ఐ విల్ సే, మష్రూమ్ కూడా మీరు కూడా తిన్నారా అంటే మీరు అవును అని చెప్తారు. మీరందరూ అంటే ఎవరి పేరు వాళ్ళు రీప్లేస్ చేస్తారు. అవునా అండి, ఇక్కడ ఫుడ్ పాయిజనింగ్ అయిందండి, మష్రూమ్ మంచి మష్రూమ్ కాదంట, తిన్న వాళ్ళు వాంతి చేసుకుంటున్నారు. నేను ఇక్కడే ఉన్నాను, ఇక్కడ తిన్న వాళ్ళందరూ, మష్రూమ్ తిన్న వాళ్ళందరూ వాంతి చేసుకున్నారు అని నేను గనక చెప్తే మీకేమవుతుంది? వాట్ ఈస్ యువర్ ఫస్ట్ ఫీల్? మాకు కూడా అవుతుందేమో అని చెప్పేసి స్టార్ట్ అవుతుంది, మా మనసు కూడా మాకు కూడా అవుతుంది, 5 నిమిషాలు అవుతుంది అని చెప్పేసి లోపల సింటమ్స్ స్టార్ట్ అవుతుంటాయి. పట్లో తిప్పటం మొదలవుతుందండి. చెప్పడం పట్టులో అలాంటి తిప్పేస్తా ఫీలింగ్ ఉందని చెప్పడం సార్. నాకు కూడా వామిటింగ్ రైట్. సో ఇలాంటివి మనం ఏం చేస్తాము అని అంటే, అక్కడ నిజంగా అదంతా నేను చెప్పింది అబద్ధం. ఎవరికి అలా కాదా, కానీ మీకు అలా అవుతుంది. నేను చెప్పేసరికి హూ ఆర్ సెన్సిటివ్, వాళ్ళ పొట్టలు సెన్సిటివ్ గా ఉన్న వాళ్ళకి వెంటనే వామిట్ అయిపోతుంది, తలనొప్పి వచ్చేస్తుంది, నాసియా ఫీలింగ్, దిస్ యు ఫీల్ గిడ్డీనెస్. బికాస్ నేనేం చేశాను, ఒక మాట మాట్లాడాను అంతే. మాటకి అంత పవర్ ఉంది. ఐ వాంట్ టు ఎండ్ ద క్లాస్ లైక్ దిస్. మన మాటకి అంత పవర్ ఉంది. అక్కడ జరగకపోయినా మీ కడుపులో తిప్పేలాగా నేను చేయగలను. అక్కడ ఏమి జరగకపోయినా, బికాస్ నాకు కొన్ని మీ గురించి తెలుసు కాబట్టి, ఐ విల్ సే ద వర్డ్స్ అండ్ యూ విల్ బిలీవ్ ఇట్. మీరు ఎలా బిలీవ్ చేస్తున్నారో యూనివర్స్ ఆల్సో బిలీవ్స్ వాట్ ఎవర్ యు సే. అందుకని మనం మన దైనందిన జీవితంలో మాట్లాడే మాటలు చాలా జాగ్రత్తగా మాట్లాడాలి. రైట్, విల్ స్టాప్ హియర్. నిర్మలా రాణి గారు, first of all, congratulations. We wholeheartedly wish you that you should grow higher and higher, and అందరికీ ఆదర్శంగా ఇంకా ఉండాలి అనేసి మేమంతా కోరుకుంటున్నాము. నాతో పాటు మిగతా వాళ్ళందరూ కూడా, all of these who are connected now, will also congratulate you, and we are feeling so proud that you are amongst us. So proud amongst us, and
we want you to gain much more momentum and have this baton continued, to inspire people, to motivate them, and Thank you, sir. be happier and happier in life. Thank you, thank you, thank you, thank you so much, sir. All these wishes means a lot for me. Yesterday full of showering of wishes, blessings, anne chala. The day was full of wishes and good vibes. On top of all this, I feel so graceful getting wishes to be wished by you and మన వాళ్ళందరూ. I can see the like good vibes here. Thank you, sir. Thank you so much. మీకు ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కళ్ళకి పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు, నమస్కారాలు. థ్యాంక్స్ a lot, sir. Thank you. Right అండి, వండర్ఫుల్. రైట్. ఇంకా anybody wants to speak anything? Yes, హ్యాండ్ రైస్ చేయండి. రాజ్ గారు, హరి గారు చెప్పండి. నమస్కారం సార్. నమస్కారం. చెప్పండి. చిన్నప్పటి నుంచి ఒక విషయం బాగా అలవాటు అయిపోయిందండి. ఏదన్నా సాధించాలి అంటే ఒక ఎక్స్పెక్టేషన్ మన మీద మనకు కానీ, మన చుట్టూ మనం ఇష్టపడే వాళ్ళు కానీ మన మీద ఒక ఎక్స్పెక్టేషన్ వస్తుంది కదా. ఆ ఎక్స్పెక్టేషన్కి భయపడి ఏదర్ ఆ చేయాల్సిన పనికి దూరంగా ఉండడం కానీ, లేదా దాన్ని అవాయిడ్ చేసుకుంటూ వెళ్ళడం కానీ అలవాటు అయిపోయిందండి. అంటే అది చేసే శక్తి కానీ టాలెంట్ కానీ లేకపోవడం వల్ల కాదు, ఆ ఎక్స్పెక్టేషన్కి భయం. అంటే ఫియర్ ఆఫ్ ఫెయిల్యూర్ ఒక రకంగా. ఫెయిల్ అయితే ఏంటి పరిస్థితి, నాకు కావాల్సిన వాళ్ళు, నాకు నచ్చిన వాళ్ళు నా మీద ఒక ఆశ పెట్టుకున్నారు. చిన్నది అవ్వచ్చు, పెద్దది అవ్వచ్చు. ఆ భయంతో ఆ మనుషులకి లేదా ఆ ఆశయానికి, ఆ పనికి దూరంగా ఉండడం, దాన్ని పోస్ట్ పోన్ చేయడం అలా అలవాటైపోయింది సార్. దాన్ని 40 ఏళ్ళు దాని నుంచి బయటికి రావడం చాలా కష్టంగా ఉంది. టాలెంట్ ఉండి చేయలేకపోతున్నాను అనమాట. సో మీరేమనుకుంటున్నారు? మీరేం చేస్తే విల్ యూ కమ్ అవుట్ ఆఫ్ ఇట్? ఆ భయం, ఫియర్ ఆఫ్ ఫెయిల్యూర్, మేబీ ఫియర్ ఆఫ్ షేమ్, అది చాలా లోతుగా ఉన్నట్టుందండి. అది దాన్ని పోగొట్టుకోవాలి. ఇంకొకటి ఏంటంటే ఫేక్ ఇట్ టిల్ యూ మేక్ ఇట్ అంటారు కదండి. ఎందుకో అది నా మెదడుకి చాలా కష్టంగా అనిపిస్తుంది. మీరంటే ఏం ఫెయిల్ అయ్యారు ఇప్పటిదాకా? మీరు ఫెయిర్ ఆఫ్ ఫెయిల్యూర్ అనేది ఎక్స్పెక్టేషన్ మూలాన మీరు ఫెయిల్ అయినవి ఏంటి? 1-2 చెప్పండి. లెట్స్ ప్రాజెక్ట్, అంటే ప్రాజెక్ట్ ఉందండి, నాకు అసైన్ చేశారు. ప్రొడక్ట్ మేనేజర్ గా చేసేవాడిని. అది ప్రాజెక్ట్ ఎలా ఉంటుందంటే, ఒక ప్రాబ్లమ్ స్టేట్మెంట్ తీసుకుని ఆ ప్రాబ్లమ్ స్టేట్మెంట్ నుంచి ఒక బిజినెస్ కొన్ని అజంప్షన్స్ చేసుకుని దానికి ఒక సొల్యూషన్ ఫార్ములేట్ చేసి, ఇది ఆక్యుపేషనల్ హాజార్డ్. ఇది అంటే ఇది ఫియర్ ఆఫ్ ఫెయిల్యూర్ మూలాన కాదు. ఇట్ ఈస్ నాట్ బికాస్ ఆఫ్ ఎక్స్పెక్టేషన్. ఇంకా మీ చిన్నప్పుడు విషయాలు ఏమైనా చెప్పండి. ఇదిగో దీని మూలాన నేను ఫెయిల్ అయ్యారు స్కూల్లో. అంటే స్కూల్లో లెట్సే ఓ టీచర్ లేదా ట్యూషన్ లో టీచర్ గానీ, నువ్వు బాగా చదువుతున్నావురా, నువ్వు మంచి మార్కులు వస్తాయని నాకు అనుకుంటున్నాను అంటే, ఇంకా అక్కడి నుంచి ఆ టీచర్ని అవాయిడ్ చేయడం. చదివాడిని, ర్యాంక్ వచ్చేది, టాప్ 3లో ఉండేవాడిని, లేదా ఫస్ట్ ర్యాంక్ వచ్చేది. కానీ ఆ ప్రెషర్ ఎట్టి పరిస్థితుల్లో నా మీద పెట్టుకోవడానికి ఇష్టపడేవాడిని కాదు. అవాయిడ్ చేసుకుంటూ లాస్ట్ మినిట్ లో చదవడం. అంటే నా అంతటి నేను ప్రెషర్ పెట్టుకోవాలి తప్ప ఇంకొకళ్ళు ప్రెషర్ పెడితే అది దాన్ని తీసుకోలేకపోయేవాడిని. ఇప్పుడు వచ్చిన సిచ్యువేషన్ ఏంటంటే నా అంతటి నేను కూడా ప్రెషర్ పెట్టుకోలేకపోతున్నాను. ఆ టెన్షన్ కి ఓకే దాన్ని అవాయిడ్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నాను. మనం ఎప్పుడు జీవితం అనేది మనకి తెలియకుండా మనం ఏమనుకుంటామంటే చాలా కష్టపడితేనే రిజల్ట్ వస్తుంది, మనకు తెలియకుండా ఇలా అనుకున్నాం. వి ఆల్వేస్ హ్యావ్ బిలీవ్డ్ ఇట్. నేను ఇంతకు ముందు క్లాసెస్ లో కూడా చెప్పాను, ఇప్పుడు చెప్తున్నాను. జీవితం అనేది ఆనందమయంగా ఉంచుకోవాల్సిన విషయం.
కెరీర్ అనేది మనం ఏదైనా ఈ పని ఇది చేస్తున్నాం అని అంటే వీ షుడ్ బి వెరీ వెరీ హ్యాపీ. మనం ఏమనుకుంటాము, నెక్స్ట్ లెవెల్కి వెళ్ళడం కష్టం. ఇందాక మనం అనుకున్నదంతా ఇట్లానే, మన నెక్స్ట్ లెవెల్కి వెళ్ళడం కష్టం అంటే దేర్ విల్ బి మోర్ ఛాలెంజెస్, మోర్ రెస్పాన్సిబిలిటీ. అందుకని నేను ఇలానే ఉండిపోతాను. కెరీర్లో ఎదుగు బొదుగు లేకుండా ఉండిపోయే వాళ్ళంతా ఎందుకు అని అంటే దే విల్ థింక్ లైక్ దిస్ ఓన్లీ. కానీ మనం ఒకటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అని అంటే జీవితం అనేది వీ షుడ్ ఆల్వేస్ ఎంజాయ్. ఇక్కడ మీరు అంటున్నారే పక్కన వాళ్ళ గురించి ఆలోచిస్తాము అనేసి, అసలు మనం మన గురించి ఆలోచించుకుంటున్నామా? మనకేం కావాలి? టీచర్ ఇదిగో నువ్వు ఫస్ట్ ర్యాంక్ రావాలి, లేకపోతే నువ్వు బాగా చదువుతున్నావు అన్నది కాబట్టి టీచర్ గురించి చదవాలా, లేకపోతే మన గురించి చదవాలా? మన గురించి చదవాలి. సో అందుకని ఈ క్లారిటీ మనకి రావాలి. ఇప్పుడే మీ మొత్తం వెంటనే మీకు అర్థం కాకపోవచ్చు, కానీ నేను ఒకటి చెప్తాను. దీనికి ఒక్కటే ఒక విషయం ఏంటంటే, మన గురించి మనం నిజంగా బ్రతుకుతున్నామా, మనం సంతోషంగా ఉన్నామా, లేకపోతే ఇతరులను సంతోషపెట్టడానికి మనం గనక మొదలు పెడితే ఎప్పటికీ అది అవ్వదు. అంటే పక్కవాడిని సంతోష పెట్టాలి అనేసి మనం మొదలు పెడితే పక్కవాడు ఎప్పటికీ సాటిస్ఫై అవ్వడు. మీ టీచరే తీసుకున్నాము అని అనుకోండి, మీకు ఫస్ట్ ర్యాంక్ వస్తే ఆవిడ ఓకే షీ మైట్ బి సాటిస్ఫైడ్ అని మీరు అనుకుంటారు, కానీ షీ వాంట్స్ యూ టు గెట్ స్టేట్ ర్యాంక్. మీకు క్లాస్ ఫస్ట్ కాదు స్కూల్ ఫస్ట్ కావాలి, స్కూల్ ఫస్ట్ కాదు తర్వాత స్టేట్ ఫస్ట్ రావాలి, స్టేట్ ఫస్ట్ కాదు తర్వాత మొత్తం యూనివర్స్లో ఫస్ట్ రావాలి. ఇలా అనుకుంటారు. దేర్ ఈజ్ నెవర్ అన్ ఎండ్ టు ఎక్స్పెక్టేషన్స్. దీన్ని మనం ఎక్స్పెక్టేషనల్ అరెస్ట్ అనేసి అని మన క్లాసెస్ లో అంతకు ముందు చెప్పుకున్నాం. ఐ డోంట్ నో వెదర్ యు ఆర్ దేర్ ఆర్ నాట్, బట్ నౌ దీనికి సింపుల్ యాంటీడోట్, దీనికి మందు ఏంటి అని అంటే, మనకి నిజంగా ఏం కావాలి? లీవ్ అబౌట్ అదర్స్, జస్ట్ లీవ్ అబౌట్ అదర్స్. అది చెప్పినంత ఈజీ కాదు. అయితే నేను చెప్తున్నంత దానికంటే చాలా ఈజీ ఎప్పుడు అవుతుంది అని అంటే, మీకేం కావాలో అనేది మీరు గుర్తెరిగి మీరు నోట్ చేసుకున్నప్పుడు మీ డైరీలో యూ నోట్, నాకు ఇది కావాలి, దానికోసం నేనేం చేయాలి? నేను ఇదిగో ప్రాజెక్టు నా కోసం చేస్తున్నానా, పక్క వాళ్ళ కోసం చేస్తున్నానా? మీకోసం మీరు చేస్తున్నప్పుడు మీరు ఎప్పుడూ ఫెయిల్ అవ్వలేదు, ఫెయిల్ అయ్యే ఛాన్సే లేదు అసలు. మీకోసం మీరు పని చేస్తున్న ప్రతిసారి మీరు పాస్ అయ్యారు. ఓకే, నేర్చుకోవాల్సిన విషయాలు కొన్ని ఉంటే మళ్ళీ మీరు రాసుకుంటారు కదా, ఇదిగో నేను ఇంకా అద్భుతంగా చేయాలి నెక్స్ట్ స్టెప్ లో అని అనుకుంటారు కదా. అవునండి. సో ఇట్ ఈస్ నాట్ అబౌట్ అదర్స్ బట్ అబౌట్ అవర్ సెల్స్. వీఆర్ లివింగ్ దిస్ లైఫ్ ఫర్ అవర్ సెల్స్. నేను మా పిల్లలకి లేకపోతే నాకు బాగా కావాల్సిన వాళ్ళకి ఈ క్వశ్చన్ అడుగుతా, ఏమని? నువ్వు ఎవరి కోసం చేస్తున్నావు కదా, వాళ్ళు నీకు అన్నం పెడుతున్నారా? సింపుల్. ఆర్ దే ఫీడింగ్ యూ? నేను వాళ్ళ కోసం చేశాను వీళ్ళ కోసం చేశాను అనేసి అంటున్నావు కదా, నీకు వాళ్ళు అన్నం పెడుతున్నారా? వాళ్ళ నీకు అన్నం పెట్టినప్పుడు యు ఆర్ నాట్ ఆన్సరబుల్ టు దెమ్, యు ఆర్ నాట్ రెస్పాన్సిబుల్ ఫర్ దెమ్. వాళ్ళు నీకు అన్నం పెట్టట్లేదు కదా, వాళ్ళ ఎక్స్పెక్టేషనల్ లో మనం ఎందుకు ఉండిపోవాలి? వాళ్ళు నా గురించి ఇలా అనుకుంటున్నారు అనే ఉద్దేశంతో మనం ఎందుకు వాళ్ళ గురించి అనుకోవాలి? ఇట్స్ నాట్ అబౌట్ అదర్స్, ఇట్స్ అబౌట్ అవర్ సెల్స్. అండ్ జీవితం అనేది సంతోషంగా గడపడానికి మనకి దేవుడిచ్చిన ఒక అవకాశం. మనం చాలా మంది దాన్ని తెలియకుండా కష్టాల కడగండ్లతోటి నింపేస్తున్నాం. ఇలా ఉంటేనే జీవితం తర్వాత రేపొద్దున భవిష్యత్తులో సంతోషంగా ఉండాలంటే ఇప్పుడు బహుశా కష్టపడాలి కావాలి, ఏడవాలి కావాలి, గీపెట్టాలి కావాలి అని అనుకుని ఇప్పుడు ఏడుస్తూ కూర్చున్నాం. సరేనా? సో
I know that you must have got some part of the answer, but this is the whole part of the answer. ఏంటి అనేది ఏంటంటే, మీరు జీవితం ఎవరి కోసమో జీవించట్లేదు, మీకోసం జీవిస్తున్నారు. నాకేం కావాలి అనేది మీరు డైరీ రాసుకోండి. మీరు రాసుకుంటున్న ప్రతిసారి మీకు క్లారిటీ పెరుగుతుంది. అండ్ అవతల వాళ్ళు, మీ టీచరు మీరు కావాలి అని ఎక్స్పెక్ట్ చేసి ఉంటారు. ఏది, మీరు 3rd ర్యాంక్ నుంచి 1st ర్యాంక్ రావాలి అని. షీ ఓన్లీ ఎక్స్పెక్టెడ్, యూ సఫర్డ్. ఆవిడ మీకు గుర్తుందో లేదో నాకు మీకు మాత్రం ఆవిడ ఇప్పటికీ ప్రభావితం చేస్తుంది. కానీ ఆవిడ జస్ట్ ఇట్స్ ఎ మూమెంట్ ఆఫ్ వన్ సెకండ్ ఫర్ హర్, మేబీ 1 year విత్ యూ. ఆ తర్వాత వేరే స్టూడెంట్స్ వచ్చి ఉంటారు. తన జీవితంలో చాలా మందిని చూసుంటుంది. సేమ్ ఈజ్ ద కేస్ విత్ యువర్ ఎంప్లాయర్, సేమ్ ఈజ్ ద కేస్ విత్ యువర్ క్లయింట్. మీరు కాకపోతే ఇంకోళ్ళు. కానీ ఇది మన జీవితం. దిస్ ఈజ్ యువర్ లైఫ్. యూ షుడ్ ఎంజాయ్ ఇట్ టు ద ఫుల్లెస్ట్ ఎక్స్టెంట్. అందుకోసం మనకేం కావాలి, నేను నిజంగా దేనిలో సంతోషిస్తాను అనేది మనము ఆలోచించుకోవాలి. రైట్? యు ఆర్ రెస్పాన్సిబుల్ ఓన్లీ టు దోస్ పీపుల్ హూ ఆర్ ఫీడింగ్ యూ. వాళ్ళు మీకు అన్నం పెడుతుంటే వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్, వాళ్ళు కూడా, మనకు అన్నం పెట్టే వాళ్ళు కూడా మన ఉన్నతినే కోరుకుంటారు. మనకు ఏం కావాలో కోరుకుంటారు. మనం ఎలా బాగుంటామో కోరుకుంటారు. కాబట్టి అది కూడా మీ గోల్లో పార్ట్ అవుతుంది. లేకపోతే వాళ్ళ గోల్స్ మన గోల్స్ వేరు వేరైతే వాళ్ళకి మనం సర్ది చెప్పుకోవడము, లేకపోతే మనం కరెక్ట్ కాదో మనం ట్రాక్ లో సరిగ్గా ఉండడమో చూసుకోవాలి. ఓకే, ఇది ఒక పెద్ద టాపిక్. కానీ ఐ జస్ట్ వాంటెడ్ టు టెల్ యూ వెరీ వెరీ షార్ట్లీ. మనకేం కావాలో మనకి తెలుసున్నప్పుడు మనం పక్క వాళ్ళ గురించి పట్టించుకోవాల్సిన అవసరమే లేదు. సరేనా? 6:23 అయింది. విల్ టేక్ ఎ లాస్ట్ క్వశ్చన్ అండ్ విల్ మీట్ ఆన్ నెక్స్ట్ దిస్ మండే. హరి గారు చెప్పండి. సార్ మార్నింగ్ సార్. వెరీ గుడ్ మార్నింగ్. మీరు క్లాస్ చెప్పేటప్పుడు అంతా యాక్చువల్ గా ఇంప్లిమెంట్ చేయాలి అని అనుకుంటాం సార్, ఖచ్చితంగా అనుకుంటాం, రాసుకుంటాము. బట్ రియల్ లైఫ్ వచ్చేటప్పటికి 100% మనం ఇక్కడ క్లాస్ లో నేర్చుకునింది ఇంప్లిమెంట్ చేయలేకపోతుంది సార్. ఇప్పుడు కోపం చేసుకోవడం కానీ, అంటే ఏది ఇంప్లిమెంట్ చేయలేకపోతున్నారు? అదే సార్, ఇప్పుడు కోపం చేసుకోవడం కానీ, ఇప్పుడు నెగిటివ్ గా థింక్ చేయకూడదు. హెల్త్ కానీ, ఇప్పుడు హెల్త్ ఏమైనా పెయిన్ ఉన్నా కానీ ఏం లేదనుకోవాలనుకుంటాం కానీ, బట్ అది రియల్ లైఫ్ వచ్చేటప్పుడు, ఇప్పుడు క్లాస్ లో ఉన్నప్పుడు ఫుల్ మోటివేట్ అవుతాం, ఎక్సైట్ అవుతాం, మళ్ళీ క్లాస్ నుంచి బయట కరెక్ట్ ఆన్సర్ తెలియనట్లు, కరెక్ట్ గా చేయట్లేదు అనమాట. మనం నిప్పున్నప్పుడు నొప్పి లేదు అనుకోమని చెప్పట్లా నేను. ఒకవేళ మనకి ఏదైనా నొప్పి ఉంది అనుకోండి, దాన్ని సరిగ్గా అడ్రస్ చేయమని చెప్తున్నాను. అంటే ఇప్పుడు కొంతమంది, ఇందాక మనం అనుకున్నాం చూసారా, వాట్ వి జనరల్లీ యూజ్, ఈ నొప్పి నాతోనే చచ్చిపోవాలి, నాకు ఇదిగో ఈ మెడ నొప్పో, లేకపోతే నేను చాలా మందిని చూశాను, నడు నొప్పో లేకపోతే చెవి నొప్పో ఏదో పోటు ఇట్లా ఉండి వాళ్ళు ఏమనుకుంటారు అని అంటే, దే విల్ బి సేయింగ్ టు దెమ్సెల్స్, ఈ నొప్పి నాతోనే పోవాలి అనేసి. అంటే దే ఫీల్ దట్ మధ్యలో ఎక్కడ రెమెడీ లేదు అని అనుకుంటాం. సో నేను క్లాస్ చెప్పేది ఏంటంటే, నొప్పి లేదు అని మీరు చెప్పుకోవద్దు అనట్లా. దానికి సరైన సమాధానం చూడండి. నొప్పి ఉంటే వీ హ్యావ్ టు రియల్లీ గెట్ టు ద డాక్టర్ అండ్ నో ది సోర్స్, రీజన్ యాజ్ టు వై వీఆర్ గెట్టింగ్ దిస్. అండ్ నేనేమంటున్నా అంటే, ఐ వాంట్ యూ టు బి పాజిటివ్ టువర్డ్స్ యువర్ లైఫ్. ఈ నొప్పి తగ్గించుకుంటే మనం చాలా ఆనందంగా జీవించవచ్చు అని మాత్రమే చెప్పుకోమంటున్నా. ఏం వద్దంటున్నాను, ఈ నొప్పి నాతోనే ఉంటుంది అనే బిలీఫ్ పెట్టుకోవద్దు అని అంటున్నాను. ఓకే, సో ఇంప్లిమెంటేషన్ అనేది మనం చెప్పుకున్నంత ఈజీ కాదు. యువర్ ఫస్ట్ పార్ట్ ఆఫ్ ద క్వశ్చన్. దాన్ని ప్రాక్టీస్ చేస్తున్న కొద్దీ మీకు ఇంప్లిమెంటేషన్ సులువవుతుంది. అయితే ప్రతిసారి కోపం తెచ్చుకోవద్దు అని అనుకుంటాము,
కోపం వస్తుంది. కోపం తెచ్చుకోవద్దు. అంతకు ముందు మనకి కంట్రోల్ లేకుండా ఉండుండొచ్చు. కోపం విపరీతంగా చాలా చాలా దూరం వెళ్ళిపోవచ్చు. కానీ ఇప్పుడు కొంచెం కంట్రోల్ అవుతుంది కదా, దాన్ని ఒక 10% కంట్రోల్ అవుతుంది, తర్వాత 20% కంట్రోల్ అవుతుంది, తర్వాత 90% కంట్రోల్ చేయండి, ఆ తర్వాత 100% కంట్రోల్ అవుతుంది. ఇఫ్ యూ ప్రాక్టీస్. అర్థమైందా అండి? వీ నీడ్ టు ప్రాక్టీస్. ఇదిగో అట్లీస్ట్ ఇప్పుడు గుర్తొస్తుంది, ఇదిగో క్లాస్లో ఇది విన్నాము, ఇలా కోప్పడకూడదు అనేసి మనకి ఇప్పుడు అర్థమవుతుంది. అంతకుముందు అది కూడా లేదుగా. నేను స్విచ్ చేసినట్టు వెంటనే కోప్పడకూడదు, నేను ప్రశాంతంగా ఉండాలి, హరిగారు మొత్తం ఇదిగో శాంత స్వభావుడు, బుద్ధుడు లాంటి వాళ్ళు అని నేనేం చెప్పట్లా. హరిగారే. ఓకే, ఒక మోడిఫైడ్ హరిగారు రాబోయే రోజుల్లో చూస్తారు. ఓకే, సరేనా సార్? ఇంకొక స్మాల్ క్వశ్చన్ సార్. ఆ క్వశ్చన్ కాదు సార్, అడ్వైస్ సార్. అంటే మామూలుగా ఇప్పుడు మన బ్యాచ్, మన గ్రూప్ లో ఉన్నారు కదా సార్, వాళ్ళ సక్సెస్ స్టోరీస్ వింటే క్లాస్కి వచ్చినాక మాకు కొంచెం ఐ మీన్ అంటే, ఎందుకంటే టీచర్ ఇప్పుడు మన క్లాస్ లో ఉంటాం అనుకోండి సార్, టీచర్ వే ఆఫ్ థింకింగ్ డిఫరెంట్ ఉంటుంది. ఆ సేమ్ టాపిక్ అనుకోండి, టీచర్ కాకుండా మన ఫ్రెండ్ చెప్పినాడు అనుకోండి క్లాస్ లో, నేను జస్ట్ ఎగ్జాంపుల్ చెప్పాను, క్లాస్ లో మన ఫ్రెండ్ చెప్పిన మన కెపాసిటీ ఏమో తెలుసు వాడికి. సో మన ఫ్రెండ్ చెప్పినట్టు మనకి ఈజీగా అర్థమైపోతుంది. సో మాకు ఎప్పుడన్నా అట్లా టైం దొరికితే ఇక్కడ వీళ్ళ సక్సెస్ స్టోరీ కానీ వీళ్ళు ఎట్లా ఇంప్లిమెంట్ చేస్తున్నారు లైఫ్ లో, క్లాసెస్ ఇప్పుడు మీరు మన క్లాస్కి వస్తున్నాము, నేర్చుకుంటున్నాము, అవి లైఫ్ లో ఇంప్లిమెంట్ చేస్తే, అంటే టీచర్ వే ఆఫ్ థింకింగ్ ఈజ్ టోటలీ డిఫరెంట్. వాళ్ళ ఇప్పుడు బుక్స్ రాస్తారు, వాళ్ళ ఆథర్స్ వే ఆఫ్ థింకింగ్ డిఫరెంట్ ఉంటుంది, టీచర్ వే ఆఫ్ థింకింగ్ డిఫరెంట్ ఉంటుంది, స్టూడెంట్స్ వే ఆఫ్ థింకింగ్ డిఫరెంట్ ఉంటుంది. సో సేమ్ మెంటాలిటీ పీపుల్ కూడా ఉన్నప్పుడు మనము ఇక్కడ లైఫ్ లో ఏం ఇంప్లిమెంట్ చేస్తున్నాము, ఎక్కడ ఐ మీన్ ఎక్కడ ఇంప్లిమెంట్ చేసుకోవచ్చు, ఇవన్నీ ఎట్లా వాళ్ళ సక్సెస్ స్టోరీ ఎప్పుడైనా మనకు టైం దొరికితే చెప్తే అది మేము ఈజీ కనెక్ట్ అవుతాము అనిపిస్తుంది సార్. ఎస్, యాక్చువల్లీ నేను స్టార్టింగ్ లో కూడా చెప్పాను, దిస్ ఈజ్ ఏ ప్యారలల్ లెర్నింగ్ నాట్ ఓన్లీ ఫ్రమ్ మీ బట్ ఎవ్రీ వన్. సో ఐ వుడ్ లైక్ టు లెర్న్ ఆల్సో ఫ్రమ్ ఆల్ ఆఫ్ అస్. మనం ఒకళ్ళ నుంచి నేర్చుకోవడమే. ఎందుకు, మనకు ఉన్న కామన్ పాయింట్ ఏంటంటే వీఆర్ ఆల్ పాజిటివ్ పీపుల్, వీ వాంట్ టు అచీవ్ హైయర్ ఇన్ లైఫ్. సో ఇట్ షుడ్ బి ప్యారలల్ లెర్నింగ్. అన్ఫార్చునేట్లీ ఏంటంటే బికాస్ ఆఫ్ ది టైం లిమిటేషన్, నాకు ఎప్పుడు 6:15కే క్లోజ్ చేయాలన్నా కానీ ఇప్పుడు 6:28 అయినా క్లోజ్ చేయలేకపోతున్నాను. సో మనకి టైం లిమిటేషన్. ఇదిగోండి, నేను ఈరోజు మీరు అన్నట్లుగానే నిర్మలా రాణి గారిది వాళ్ళ సక్సెస్ స్టోరీ చెప్పమని అందామని అనుకున్నాను, బట్ నేనే చాలా ఎక్కువ టైం తీసేసుకున్నాను. వి విల్ ట్రై టు హ్యావ్ దట్ ఇన్ ద డేస్ టు కమ్. సురేంద్ర గారు దానికోసం ప్లాన్ చేయండి. whoever wants to ఒక నిమిషం హరి గారు, whoever wants to tell about anything సురేంద్ర గారికి చెబితే, సురేంద్ర గారు will give opportunity to those people so that this can be replicated. So that is why he is very very active. Mana Surendra garu will be responding very fast. He is unlike other people. Very well kakunda he responds to each and every question that comes to him. So you have a wonderful volunteer or our class monitor అని చెప్పొచ్చు, to matron అని చెప్పొచ్చు, to see that everything is in order. Right? హరి గారు మీరు చెప్పండి, ఏది అంటున్నారు? అదే సార్, అంటే మీరు ఎప్పుడన్నా బిజీ ఉండి మీరు క్లాస్ తీసుకునే టైంలో సురేందర్ గారు ఇది ఆర్గనైజ్ చేస్తే మాకు కంటిన్యూటీ, ఎందుకంటే సార్ ఒక్కసారి కంటిన్యూగా అయితే మధ్యలో 2-3 రోజులు బ్రేక్ వచ్చింది అనుకోండి, అగైన్ రీస్టార్ట్ చేసేది చాలా కష్టం సార్. అట్లీస్ట్ అట్లా ఆ కంటిన్యూటీ అనే ఉంటుంది. మీరు ఎప్పుడు అంటే మీకు థ్యాంక్ యూ వెరీ మచ్. ప్లీజ్ అలౌ మీ టు లీవ్. లవ్ యూ ఆల్. నమస్తే. Thank you so much.